ఏపీలో రెడ్ బుక్ ను చూస్తే కొంతమంది వణికిపోతున్నారంటూ మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇంటి పట్టాల పంపిణీకి లోకేష్ అంకురార్పణ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తామని, వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నెరవేర్చారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో నియోజకవర్గంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం నాడు తొలి రోజు మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలతో పాటు నూతన వస్త్రాలను మంత్రి లోకేష్ అందించారు. ఈ నెల 12 వరకు నియోజకవర్గంలో 3,000 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో తొలి ఇంటి పట్టాను మంగళగిరి నుంచి ఇవ్వడం మొదలు పెట్టామన్నారు మంత్రి నారా లోకేష్. అధికారంలో లేనప్పుడు సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలో 26 సంక్షేమ పథకాలు అందించామని, స్వచ్ఛ మంగళగిరి పేరుతో దేశంలో మొదటి స్థానం ఉండేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు తనదైన శైలిలో నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని రెడ్ బుక్ లో చేర్చుతామని నాడు చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రెడ్ బుక్ దెబ్బకు ఒక్కరికి గుండెపోటు వస్తే మరొకరి చెయ్యి విరగొట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి సమాధానం చెప్పుకోలేని జగన్ ఇక ప్రజలకు ఏం చెప్తారని నిలదీశారు. ప్రిజనరీ చూపు ఎప్పుడు జైలు, విధ్వంసాల వైపు ఉంటుందని, P4 ఫలాలు అంటే జగన్ కు తెలియవని మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాప ఒకరు గుండెపోటు వచ్చి ఇంకోటి చెయ్యి విరగొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి అన్నీ. ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టమన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు పెడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. వైసీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ ప్రజలకు సూచించారు. కుల మత ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైసీపీ నేతలు ఆరితేరారని, అందుకే పాస్టర్ ప్రవీణ్ మరణం దర్యాప్తుపై ఆయన కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నా వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని, కొంతమంది చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి సమాధానం ఇవ్వాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.